అందరికీ నమస్తే అండి. ఈరోజు చక్కగా రెస్టారెంట్ స్టైల్‌లో కాకపోయినా మన స్టైల్‌లో చిన్నగా ఈ చిల్లీ పన్నీర్ చేసుకుందామా? ముందుగా వాటికి పన్నీర్ కట్ చేసుకొని ఒక బౌల్‌లో ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్‌ఫ్లవర్ 2 స్పూన్లు కలుపుకొని పన్నీర్ ముక్కలను కలిపేయండి. అలానే ఆనియన్ పైప్స్, మిరపకాయలు అలానే క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకొని సైడ్ ఉంచుకొని ఈ పన్నీర్‌ని కొంచెం ఆయిల్‌లోనే వేపుకోండి. ఎక్కువ ఆయిల్‌లో వేపవసరం లేదు. ముక్కలు మగ్గిన తర్వాత సైన్ పెట్టుకొని ప్యాన్‌లోని కొంచెం ఆయిల్, జీరా ఆయిల్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా అలానే ఆనియన్ పైప్స్, మిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. కార్న్‌ఫ్లవర్‌ని 2 టేబుల్ స్పూన్ కొంచెం వాటర్‌లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది బాగా మగ్గిన తర్వాత కార్న్‌ఫ్లవర్ లిక్విడ్‌ని ఇందులో కలిపేసి అందులోనే పన్నీర్ వేసి బాగా అటు ఇటు కలిపేసి ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.